రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్లో కశ్మీర్ అనగానే ఒక్కసారి సెంటిమెంట్లు రైజ్ అయిపోతాయి. ప్రజలు రోడ్ల మీదకు వస్తారు, పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేస్తారు. వాళ్ళు ఇచ్చేటటువంటి నినాదం ఏంటి? చాలా సర్వసాధారణంగా సగటు పాకిస్తానీ ఇచ్చేటటువంటి నినాదం ఏంటంటే కశ్మీర్ బనేగా పాకిస్తాన్. అంటే కశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగమైపోతుంది, పాకిస్తాన్గా మారుతుంది. కశ్మీర్ మాది, కశ్మీర్ మాది, కశ్మీర్ హమారా హై అని పాకిస్తాన్ పదే పదే జాతీయ అంతర్జాతీయ వేదికల మీద హడావిడి చేస్తుంది, పెద్ద ఎత్తున గోల చేస్తుంది. అంతేకాదు, కశ్మీర్ సాలిడారిటీ డే అనేటటువంటి ఒక రోజు, సంవత్సరంలో ఒక రోజుని కేవలం కశ్మీర్కి కేటాయించి భారీ ప్రదర్శనలు, ఊరేగింపులు, ప్రసంగాలు, ఉద్రేకపూరితమైనటువంటి చర్యలు ఇవన్నీ జరుగుతాయి. కానీ పాకిస్తాన్ స్వయంగా, పాకిస్తాన్ ప్రభుత్వము ఇటీవల అనుకోకుండా నోరుజారో లేక ఆలోచించకుండానో, అసలు జమ్మూ కాశ్మీర్కి మనకి సంబంధం లేదు, అది వేరే దేశము, దానికి పాకిస్తాన్కి సంబంధం లేదు, జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్కి ఫారిన్ కంట్రీ, ఇదొక విదేశము అని చెప్పి కోర్టులో చెప్పింది. ఏదో మామూలుగా ఆషామాషిగా ఏదో ట్విట్టర్లో ఒక పోస్ట్ వేసి తర్వాత ఎవరో దీన్ని హ్యాక్ చేశారని చెప్పేటటువంటిది కాకుండా, ఏకంగా కోర్టులో ప్రభుత్వ అటార్నీ జనరల్ అయినటువంటి మునవ్వర్ ఇక్బాల్ దుగ్గల్ అనేటటువంటి వ్యక్తి, ఈయన స్వయంగా ఇస్లామాబాద్ హైకోర్టులో ఇచ్చినటువంటి వాగ్వివాదాల సమయంలో అసలు పాక్ ఆక్రమణలో ఉన్నటువంటి, పాక్ చెరలో ఉన్నటువంటి ఆక్రమిత కశ్మీర్ అసలు పాకిస్తాన్లోని అంతర్భాగమే కాదు, అది వేరే దేశం అని చెప్పారు. ఇది ఇస్లామాబాద్ కోర్టులో ప్రభుత్వ అధికారి, ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి లాయర్ చెప్పటం వల్ల అసలు పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి కశ్మీర్ యొక్క స్టేటస్ మీద అది అసలు ఏ దేశానికి చెందింది అన్నటువంటి ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. రెండవది, కశ్మీర్ బనేగా పాకిస్తాన్ అన్నటువంటి పాకిస్తానీ నినాదము నిరర్ధకము, అర్ధరహితము, అసలు ఎటువంటి ఆధారము లేనిది అని కూడా నిరూపించింది. ఈ మాట ఎందుకన్నారు? ఇది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. పాకిస్తాన్లో ఒక కశ్మీరీ మూలానికి చెందినటువంటి కవి ఉన్నారు, అతని పేరు అహ్మద్ ఫర్హాద్ షా. ఈ అహ్మద్ ఫర్హాద్ షా కశ్మీర్కి స్వాతంత్రం ఇచ్చేయాలి, పాకిస్తాన్ గుప్పెట్లోంచి కశ్మీర్ని రక్షించాలి అని చెప్పి పాకిస్తానీ మిలిటరీ, పాకిస్తానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత్వం రాస్తూ ఉంటాడు. ఈయన ఉద్యమాలను కూడా నిర్వహిస్తూ ఉంటాడు. కశ్మీర్ ఏదైతే ఉందో దానిని అసలు పాకిస్తాన్ చెర నుంచి విడిపించాలని పాపం ఈ ఫర్హాద్ షా అనేటటువంటి కవి గారు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఆయనని పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయగానే అతని భార్య, ఆమె ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్ళింది. ఎందుకంటే ఈ ఫర్హాద్ షా అనే అతను ఇస్లామాబాద్ దగ్గర ఉంటాడు, కశ్మీరీ మూలానికి చెందిన ఇస్లామాబాద్లో సెటిల్ అయ్యాడు. కాబట్టి అతని భార్య కోర్టును ఆశ్రయించి నా భర్తను తక్షణమే ప్రొడ్యూస్ చేయాల్సింది అని హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఒక వ్యక్తి కనిపించకుండా పోతే ఆ వ్యక్తిని తక్షణము కోర్టులో హాజరుపరచాలని కోరుతూ, పోలీసులు గనక అపహరించి వెళ్ళినా, భద్రతా దళాలు అపహరించి వెళ్ళినా వాళ్ళను ప్రొడ్యూస్ చేయాలని కోరుతూ దాఖలు చేసేది హెబియస్ కార్పస్. భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ ఎప్పుడైతే దాఖలు చేసిందో, దాఖలు చేసినప్పుడు ఆమె పిటిషన్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ దుగ్గల్ గారు ఎవరైతే ఉన్నారో, మునవ్వర్ ఇక్బాల్ దుగ్గల్ గారు, ప్రభుత్వ అటార్నీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన, అడిషనల్ అటార్నీ జనరల్, ఆయన అరెస్ట్ అయింది
కశ్మీర్లో అరెస్ట్ అయ్యారు, మీర్పూర్ ముజఫరాబాద్లో అరెస్ట్ అయ్యారు. అది మన దేశానికి చెందినటువంటి భూభాగం కాదు, అది వేరే దేశము. కశ్మీర్కి పాకిస్తాన్కి సంబంధం లేదు. కాబట్టి విదేశాలలో అరెస్ట్ అయినటువంటి ఈ ఫర్హాద్ షాని విదేశాల కోర్టులు విడుదల చేసిన, జైళ్లు విడుదల చేసిన తరువాత మాత్రమే ప్రొడ్యూస్ చేయగలము అని చెప్పి ఆయన వాదించారు. ఏదో వాదన కోసమైతే వాదించారు, కానీ ఆయన ఒక విషయాన్ని ఒప్పుకున్నారు, వాళ్ళ చెరలో ఉన్నటువంటి కశ్మీర్ వాళ్ళది కాదు. ఫర్హాద్ షా వంటి వారు కశ్మీర్కి న్యాయం చేయాలని చెప్పి పోరాడుతుంటే వాళ్ళని జైల్లో పెట్టి అణగదొక్కుతూ కశ్మీర్ మొత్తంలో, అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేస్తూ మాకు స్వేచ్ఛ కావాలి, మాకు అధికారాలు కావాలి, హక్కులు కావాలి, మా దగ్గరున్న వనరుల్ని పాకిస్తాన్ దోచుకుని మాకు ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సమయంలో అసలు మన చెరలో ఉన్నటువంటి పాకిస్తాన్ మనది కాదు అని ఆయన కోర్టులో ఏకంగా అంగీకరించారు. చివరికి జస్టిస్ కయానీ ఈ తీర్పుని చేస్తూ ఈ కేసుని పరిశీలిస్తున్నటువంటి జడ్జి గారు చివరికి చెప్పారనమాట, ఆ అడ్వకేట్గా ఆ ఖైదీ జైల్లో ఉన్నటువంటి పోయెట్ ఎవరైతే ఉన్నారో అహ్మద్ ఫర్హాద్ షాని జూన్ 2వ తారీఖు లోపల ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పారు. మొత్తానికి ప్రొడ్యూస్ చేస్తారా లేదా, అతను విదేశాల్లో ఉన్నాడు అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్తాన్ది కాదు, అది విదేశము, అక్కడ పాకిస్తాన్ యొక్క అధికారము చెల్లదు అని చెప్పి కోర్టులో చెప్పడం జరిగింది. ఏం జరుగుతుందో చూడాలి. అయితే ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్కి చెందినటువంటి భూమి కానప్పుడు దానిపైన పాకిస్తాన్ ఎందుకు ఆధిపత్యం చెలాయిస్తోంది? ఇది మొదటి ప్రశ్న. పాకిస్తాన్కి చెందిన భూభాగం కానప్పుడు ఆక్రమిత కశ్మీర్లో ఉన్నటువంటి వనరుల్ని, జలవనరుల్ని ఎందుకు పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది? వేరే దేశానికి చెందినటువంటి భూమిగా చెబుతున్నటువంటి ఆ భూమి మీద నుంచి చైనాకు పాకిస్తాన్కు ఈ రెండింటిని లింక్ చేసేటటువంటి సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించిన రోడ్లను ఎందుకు నిర్మాణం చేస్తోంది? కాబట్టి పాకిస్తాన్ ఒకే సమయంలో కశ్మీరీ ప్రజల్ని మోసం చేస్తోంది, తన దేశ ప్రజల్ని మోసం చేస్తోంది, దీనితో పాటు అంతర్జాతీయ సముదాయం, ఇంటర్నేషనల్ కమ్యూనిటీని కూడా మోసం చేస్తోంది. అమెరికాతో సహా అన్ని దేశాలని మోసం చేస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీరు పైన పాకిస్తాన్కి హక్కు లేదు. అవసరమైనప్పుడు అక్కడి వనరుల్ని దౌర్జన్యంగా వాడుకోవడం, అక్కడి ప్రజల్ని అణగదొక్కటము, అదే సమయంలో అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే అక్కడ బందీ అయి చెరలో ఉన్నటువంటి వాళ్ళను విడుదల చేయాలన్న ప్రశ్న వచ్చినప్పుడు అది విదేశం, మాకు తెలియదు, దాంతో మాకు సంబంధం లేదని చెప్పటము, ఈ రెండు నాల్కల ధోరణి పాకిస్తాన్ యొక్క, ఇది పాకిస్తాన్ నైజాన్ని బయటపెడుతోంది, నైత్యాన్ని కూడా బయటపెడుతోంది. మొత్తం మీద పాకిస్తాన్ అసలు తన కబ్జాలో ఉన్నటువంటి కాశ్మీరు తనది కాదని ఒప్పుకోవడము ఒక కీలక పరిణామంగా, అది కోర్టులో ఒప్పుకోవడం ఒక కీలక పరిణామంగా మనము భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా